హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున్న మనసై ఎపిసోడ్ 47. అవంతిక రూమ్లోకి వచ్చి అనిరుద్ధ్ నిద్రపోతున్న ముఖాన్ని చూసినప్పుడు ఆమె మనసులోని భయాలన్నీ కరిగిపోయాయి. ఆమె ఎప్పుడు పద్ధతిగా చట్ట ప్రకారం నడుచుకోవాలని ఆలోచిస్తోంది. అనిరుద్ధ్ లాగా ఆవేశంగా కఠినంగా ప్రవర్తించడం ఆమెకు అలవాట్లేదు. ఆమె మంచం దగ్గరకు వెళ్ళి కాసేపు ఆ అంచున ఇబ్బందిగా కూర్చుంది. చాలాసేపు అయిన తర్వాత ఒక చేయి వచ్చి అవంతిక చేయి పట్టుకొని మంచం మీదకి లాక్కుంది. అనిరుద్ధ్ అసలు నిద్రపోలేదు. అవంతిక రూంలోకి వచ్చిన నిమిషం నుంచే అతడి కోపం కరిగిపోయింది. ఆమె తనంతట తానే కిందకు దూకేసింది. ఆమె సూసైడ్ చేసుకోకపోయినా నేను ఆమెను వదిలేవాణ్ణి కాదు అని అనిరుద్ధ్ బొంగురు గొంతుతో తన మనసులో మాటను నిజాయితీగా అవంతికకు చెప్పాడు. అతనికి ఎవరికీ సమాధానం చెప్పుకోవడం నచ్చదు. కానీ అవంతిక విషయంలో ఎప్పటిలా స్వార్థంగా ఉండడం అతని వల్ల కాలేదు. ఆమెను బాధ పెట్టడం కంటే తన పంతాన్ని పక్కన పెట్టడమే మేలనుకున్నాడు. నిన్న రాత్రి జరిగిన దాడి నుంచి నేను తప్పించుకున్నంత మాత్రాన ఇక నాకు ఎప్పటికీ ఏమీ కాదు అని కాదు. నన్ను చంపాలని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళందరినీ దయతో వదిలేస్తే వాళ్ళు మారతారని అనుకుంటున్నావా? మళ్ళీ నా జోలికి రారని నమ్మకం ఏంటి అని అడిగాడు అనిరుద్ధు. అవంతిక అనిరుద్ధ్ వైపు సైలెంట్గా చూస్తూ ఉండిపోయింది. అతని పర్ఫెక్ట్ ముఖాన్ని చూస్తుంటే ఆమె మనసు తల్లడిల్లింది. అతడు చెప్పింది నిజమే. అతనేమీ దేవుడు కాదు. ఒకవేళ నిన్న రాత్రి అనిరుద్ధ్కి ఏమైనా జరిగి ఉంటే ఆ తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడుతుందని గ్యారంటీ ఉందా? ఒకవేళ శిక్ష పడినా అనిరుద్ధ్ మళ్ళీ తిరిగి వస్తాడా? అస్సలు రాడు. నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు, కానీ మీరు నిర్ణయం తీసుకున్న విధానాన్ని నేను వెంటనే జీర్ణించుకోలేకపోతున్నాను అంతే అని అవంతిక మెత్తటి గొంతుతో అంది. నువ్వు దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ తప్పు చేయని అమాయకులకు నేను ఎప్పటికీ హాని చేయనని తెలుసుకుంటే చాలు అన్నాడు అనిరుద్ధ్. సరే అంది ఆమె. రెస్ట్ తీసుకో అని అనిరుద్ధ్ అవంతిక వీపు నిమురుతూ నిద్రపుచ్చడానికి ట్రై చేశాడు. అతని కౌగిలిలో అతని సువాసన మధ్య అవంతిక వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంది. సాయంత్రం 5 గంటలకి అవంతిక ఫోన్ మోగింది. పోలీస్ స్టేషన్కి వెంటనే రావాలని చెప్పారు. ఆమె అనిరుద్ధ్కి చెప్పకుండా వెంటనే ఇంటి నుంచి బయలుదేరింది. స్టేషన్కి చేరుకోగానే ఎర్రబడిన కళ్ళతో ఉన్న వసుంధర ఆమెకు కనిపించింది. అవంతికను చూడగానే వసుంధర కళ్ళల్లో అసహ్యం స్పష్టంగా కనిపించింది. ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళిద్దరిని స్టేషన్లోని ఒక ప్రైవేట్ రూమ్కి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. డిఎన్ఏ టెస్ట్లో చనిపోయింది కావ్య అని కన్ఫర్మ్ అయింది అన్నాడు ఆఫీసర్. ఆ మాట వినగానే వసుంధర ఒక్కసారిగా ఏడవడం స్టార్ట్ చేసింది. నా కూతుర్ని ఎవరో చంపేశారు. అదెప్పుడు సరదాగా ఉండే పిల్ల ఎలా చనిపోతుంది అని ఏడ్చింది వసుంధర. మా విచారణ ప్రకారం నిన్న రాత్రి మెయిన్ రోడ్డు మీద జరిగిన కార్ యాక్సిడెంట్ వెనుక కావ్య ఉందనే అనుమానం ఉంది. అనిరుద్ధ్ గారిని చంపడానికి జరిగిన ప్లాన్ వెనుక కూడా ఆమె ఉంది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఇవి అని చెప్పి ఆఫీసర్ కొన్ని పేపర్లు ఒక ఫోన్ వాళ్ళ ముందు పెట్టాడు. అవంతిక వాటి వైపు ఒకసారి చూసింది, కానీ చేతిలోకి తీసుకోలేదు. కావ్య అస్సలు అలా చేయదు. దానికి అంత ధైర్యం లేదు. అది ఇంకా కాలేజీలోనే చదువుతోంది. ఎవరినైనా చంపడానికి ఎలా ట్రై చేస్తుంది అని తల ఊపుతూ అరిచింది వసుంధర. ఆమె ఒక రౌడీకి డబ్బులు ఇచ్చి హత్య చేయించడానికి ట్రై చేసింది. అనిరుద్ధ్ గారి బాడీ గార్డ్స్ సరైన టైంకి స్పందించకపోయి ఉంటే ఆయన చనిపోయేవారు. అనిరుద్ధ్ గారు ఈ నగరంలో పేరున్న పెద్ద బిజినెస్ మ్యాన్. కావ్య చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంది. ఆమె సూసైడ్ చేసుకోకపోయి ఉంటే ఎలాగైనా చట్ట ప్రకారం శిక్ష పడేది అని ఆఫీసర్ అన్నాడు. నా కూతురు సూసైడ్ చేసుకుందంటారా అని వసుంధర అడిగింది. వరుసగా షాకులు తగలడంతో వసుంధర తట్టుకోలేకపోయింది. తల పట్టుకొని కూర్చోలేక కుర్చీలో నుంచి కింద పడిపోయేలా అయిపోయింది. అవునమ్మా, హోటల్ సీసీటీవీ ఫుటేజ్లో మీ కూతురు బెడ్ మీద నుంచి లేచి తనంతట తానే కిందకి దూకినట్లు క్లియర్గా ఉంది అని చెప్తూ ఆఫీసర్ తన ఫోన్లో వీడియో చూపించాడు. అవంతిక కూడా ఆ వీడియో చూసింది. చాలా చీకటిగా ఉంది, కానీ కిటికీ వైపు పరిగెత్తి దూకేటప్పుడు కావ్య ముఖంలో ఉన్న భయం స్పష్టంగా కనిపిస్తోంది.
అదంతా 10 నిమిషాల కంటే తక్కువ టైంలోనే జరిగిపోయింది. అంతేనా? అది అలా ఎందుకు దూకేసింది? దాన్ని ఎవరో భయపెట్టారు. ఎవరో ఫోర్స్ చేసి చేయించారు అని వసుంధర టేబుల్ మీద గట్టిగా చేయి వేసి అరిచింది. మేము చెక్ చేసాం. ముందుగా రూమ్ డోర్ తెరిచింది హోటల్ వర్కర్. అలానే మీ కూతురు అనిరుద్ గారిని చంపమని చెప్పిందని ఆ రౌడీ ఒప్పుకున్నాడు. అందుకే అనిరుద్ గారి మనుషులు కావ్యని నిలదీయడానికి వెళ్లారు. ఆమె ఆ తప్పును తట్టుకోలేక భయంతో సూసైడ్ చేసుకుంది అని వివరించాడు ఆఫీసర్. అనిరుద్ధే ఆ అనిరుద్ధే నా బిడ్డను చంపేశాడు అని వసుంధర పళ్ళు కొరుకుతూ అంది. మీ కూతురే ఒకరిని చంపడానికి మనుషుల్ని పెట్టింది. ఆమె ఇలాంటి తప్పులు చేయడానికి కారణం ఇంట్లో సరైన పెంపకం లేకపోవడమే అని పోలీస్ ఆఫీసర్ సీరియస్గా చెప్పాడు. నోర్మొయ్, నా కూతురు ఎవరిని చంపదు. మీరు నిజమైన హంతకుడిని పట్టుకోకుండా చనిపోయిన నా కూతుర్ని నిందిస్తున్నారు. మిమ్మల్ని వదలను అని వసుంధర అరిచింది. వసుంధర కోపంతో రగిలిపోతూ ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. అవంతిక సంతకాలు చేయడానికి అక్కడే ఉండిపోయింది. సాక్ష్యాలు బలంగా ఉండడంతో కేస్ క్లోజ్ అయిపోయింది. అవంతిక స్టేషన్ నుంచి బయటకు వచ్చి క్యాబ్ ఎక్కడానికి రోడ్డు పక్కన నిలబడింది. అంతలోని వసుంధర వచ్చి అవంతిక చేయి గట్టిగా పట్టుకొని, నాకు తెలుసు నువ్వు ఆ అనిరుద్ధు కలిసే నా మీద పగ తీర్చుకోవడానికి కావ్యని చంపేశారు. నువ్వు రాక్షసివి అవంతిక. నువ్వెంత చెడ్డదానివో తెలిస్తే మీ నాన్న కంపెనీని నీకు ఇచ్చేవాడు కాదు అంది వసుంధర. వసుంధర కోపం ఏ రేంజ్లో ఉందంటే ఆమె చేతిలో కత్తి ఉంటే వెంటనే అవంతికను పొడిచేసేలా ఉంది. అంతలోనే కారు హార్న్ సౌండ్ గట్టిగా వినిపించింది. ఒక నల్లటి రోల్స్ రాయిస్ కారు వేగంగా వచ్చి వాళ్ళ ముందే సడన్ బ్రేక్ వేసి ఆగింది. అవంతిక తన చేయిని వసుంధర పట్టు నుంచి గట్టిగా విదిలించుకుంది. అది అనిరుద్ధు కారు అని ఆమె గుర్తుపట్టింది. డోర్ తెరుచుకొని బాడీగార్డు బయటకు వచ్చి నేరుగా వసుంధర వైపు పరిగెత్తుకు వచ్చాడు. బాడీగార్డ్ ఎక్కడ వసుంధరను కొడతాడో అని అవంతిక భయపడింది. ఆమె వెంటనే బాడీగార్డ్ దగ్గరికి వెళ్ళి అతనిని ఆపింది. ఆమెను ఏమీ అనకండి. ఆమె కూతురు చనిపోయిన బాధలో అలా మాట్లాడుతోంది అని అవంతిక బాడీగార్డ్తో అంది. వసుంధర ఎటకారంగా నవ్వుతూ, ఓహో, నిన్ను ఇంకా ఈ ఇల్లు వదిలి పొమ్మని లేదా? మగాళ్ళని బుట్టలో వేసుకోవడం నీకు బాగా వచ్చులే అంది. ఆ మాటకి కోపం వచ్చిన బాడీగార్డ్ వసుంధర చెంప పగలగొట్టడానికి చెయ్యెత్తాడు. నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను ఈమెతో మాట్లాడి వస్తాను అని అవంతిక బాడీగార్డ్ని ఆపింది. బాడీగార్డ్ వసుంధర వైపు కోపంగా చూస్తూ అవంతికని ఏమీ చెయ్యొద్దని హెచ్చరించి వెళ్ళిపోయాడు. వసుంధర గుండెల్లో భయం వేసిన పంటి బిగువును తట్టుకుని నిలబడింది. కూతురు ఎలాగూ చనిపోయింది. ఇప్పుడు తను బతికి ఉంటేనే కావ్య చావుకి పగ తీర్చుకోగలదు. బాడీగార్డు కారులోకి వెళ్ళగానే అవంతిక వసుంధర వైపు తిరిగింది. ఆ హత్య గురించి నువ్వేమైనా అనుకో, కానీ మా నాన్న గురించి మాట్లాడితే ఊరుకోను. ఆయన మళ్ళీ తిరిగి వస్తే ముందు నిన్నే చంపేస్తారు. నీ తమ్ముడికి కంపెనీలో ఉద్యోగం ఇస్తే కొద్ది రోజుల్లోనే కోట్లు నొక్కేశాడు. మా నాన్న దగ్గర తిన్న ప్రతి రూపాయి నీ చేతకు అక్కిస్తాను అని అవంతిక గట్టిగా చెప్పింది. వసుంధర అరుస్తూ, అది మా తమ్ముడు చేసిన పని, దానికి నాకు ఏంటి సంబంధం? ఆ విశ్వనాథ్ ఇండస్ట్రీస్ దివాలా తీయాలని నేను అనుకున్నానా? నేను మీ నాన్నతో ఇన్ని సంవత్సరాలు కాపురం చేశాను. నేను అలా చేస్తానని అనుకుంటున్నావా అంది. మాటలు బాగానే చెప్తున్నావు, కానీ నీ తమ్ముడు కొట్టేసిన డబ్బుతోనే కదా నువ్వు విదేశాల్లో జల్సాలు చేస్తున్నావు. కావ్య చనిపోకపోతే నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చేదానివే కాదు అని అవంతిక అంది. వసుంధర ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. సురేష్ నాకు అంతా చెప్పాడు. మీ నాన్న తయారు చేసిన సూపర్ బ్రెయిన్ ప్రోగ్రామ్ని నువ్వు కొట్టేశావు. దాన్ని తయారు చేయడానికి మీ నాన్న 100 కోట్లు ఖర్చు పెట్టాడు. నన్ను అనడానికి నీకేం హక్కుంది అని వసుంధర నిలదీసింది. నాకు పూర్తి హక్కుంది. నా దగ్గర ఉన్నది మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి. కానీ మీరు చేసింది దొంగతనం. మీరంతా దొంగలు. మా నాన్న దగ్గర నీ తమ్ముడు కొట్టేసిన ప్రతి రూపాయి తిరిగి తీసుకుంటాను. అతన్ని జైల్లో పెట్టించి కొల్లబెడతాను అని అవంతిక తేల్చి చెప్పింది. వసుంధరకు బీపీ పెరిగిపోయింది, కానీ జవాబు చెప్పడానికి మాటలు రాలేదు. అవంతిక కారు ఎక్కి వెళ్ళిపోతుంటే చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయింది. కార్ డోర్ వేయగానే అవంతిక తన కోపాన్ని తగ్గించుకుంది. పక్కనే ఉన్న అనిరుద్ధుని చూస్తూ, మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని అవంతిక అడిగింది. అనిరుద్ధ్ వాటర్ బాటిల్ ఆమెకి ఇస్తూ,
వసుంధర ఇక్కడికి వస్తుందని నాకు తెలుసు. ఆమె నీతో గొడవ పడుతుందేమోనని వచ్చాను అని చెప్పాడు. అవంతిక బాటిల్ అందుకుంటూ, నేనేమైనా అంత చేతకాని దానినా అని అడిగింది. నువ్వు కేవలం నా ముందే వేషాలు వేస్తావు అని అనిరుద్ధ్ అన్నాడు. నాకు ఆకలిగా ఉంది, గొడవ పడే ఓపిక లేదు అని అవంతిక అంది. బయట తిందామా? నీకేం తినాలని ఉంది అని అనిరుద్ధ్ అడిగాడు. అవంతిక కాసేపు ఆలోచించి, ఏదైనా పర్లేదు, నాకైతే మా అమ్మ చేసిన వంట తినాలని ఉంది అంది. అయితే మీ అమ్మ ఇంటికి వెళ్దామా అని అనిరుద్ధ్ అడిగాడు. అనిరుద్ధ్ కాళ్ళ వైపు చూస్తూ అవంతిక, వద్దులే, ఆ బిల్డింగ్లో వీల్ చైర్ వెళ్ళే దారి లేదు, మీకు ఇబ్బంది అవుతుంది అంది. ఇంటికి వెళ్ళి చేతికర్ర తీసుకుందాం అని అనిరుద్ధ్ అన్నాడు. ఇంటికే వెళ్తున్నప్పుడు ఇంట్లోనే తినొచ్చుగా, ఇక మా అమ్మ దగ్గరికి వెళ్ళడం ఎందుకు అని అవంతిక అంది. నువ్వేగా మీ అమ్మ వంట తినాలని ఉందన్నావు అని అనిరుద్ధ్ అన్నాడు. నేను ఊరికే అన్నాను అంది అవంతిక. అతడు ఆ మాటను అంత సీరియస్గా తీసుకుంటాడని అవంతిక అనుకోలేదు. అనిరుద్ధ్ తన ఫోన్ తీసి ఒకరికి కాల్ చేశాడు. అతడు ఎవరికి ఫోన్ చేస్తున్నాడా అని అవంతిక చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి ఫోన్ ఎత్తి సుజాత గారు మాట్లాడారు. అవునత్తయ్యా, నేనే అని అనిరుద్ధ్ అన్నాడు. ఆ మాట వినగానే అవంతిక నోట్లో నీళ్లడ్డం పడి విపరీతంగా దగ్గడం స్టార్ట్ చేసింది. అతడు నిజంగానే మా అమ్మని అత్తయ్య అని పిలిచాడా అని షాక్ అయింది. విషయం ఏంటంటే, అవంతికకు మీరు వండిన వంట తినాలని ఉందంట, కానీ మీ ఇంటికి రావడం నాకు కుదరదు. దగ్గరలో ఒక రెస్టారెంట్ బుక్ చేస్తాను, మీరు అక్కడికి వచ్చి వంట చేయగలరా అని అనిరుద్ధ్ అడిగాడు. సుజాత గారి ఫోన్లో, సరే అనిరుద్ధ్, అడ్రస్ పంపు, నేను వెంటనే వస్తాను అని చెప్పారు. థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి అనిరుద్ధ్ ఫోన్ పెట్టేసి అడ్రస్ మెసేజ్ చేశాడు. అవంతిక ఆశ్చర్యంతో అతడి వైపు చూస్తూ ఉండిపోయింది. మీకేమైనా పిచ్చి పట్టిందా? నేను ఊరికే అన్నాను, దానికే మా అమ్మని పిలిచి వంట చేయిస్తారా? మీరెప్పుడు నా మాటలు సీరియస్గా తీసుకోరు, ఇప్పుడేమైంది మీకు అని అవంతిక అడిగింది. ఇప్పటి నుంచి నీ ప్రతి మాట సీరియస్గానే తీసుకుంటాను అని అనిరుద్ధు చాలా సీరియస్గా అన్నాడు. ఆ మాటకి అవంతిక మనసులో ఏదో తెలియని హాయిగా అనిపించి చెంపలు ఎర్రబడ్డాయి. గుండె వేగంగా కొట్టుకోవడం ఆమెకు స్పష్టంగా వినిపిస్తోంది. అలా అనకండి, ఒకవేళ మళ్ళీ మనం గొడవ పడినప్పుడు నిన్ను చంపేస్తాను అంటే నిజంగానే చచ్చిపోతారా ఏంటి అని అవంతిక కంగారుగా అంది. ప్రతిసారి నాతో గొడవ పడాలనే ఆలోచన పక్కన పెట్టలేవా అని అనిరుద్ధ్ అడిగాడు. మన ఆలోచనలు కలవు కాబట్టి. అయినా ఇద్దరి ఆలోచనలు వేరుగా ఉండడం సహజమే కదా. ప్రపంచంలో ప్రతి విషయంలో ఒకేలా ఆలోచించే వాళ్ళు ఎక్కడైనా ఉంటారా అని అడిగింది అవంతిక. ఉంటారేమో, మనం ఇంకా కలవలేదేమో అని అనిరుద్ధ్ అన్నాడు. నా ప్రతి మాటకి తలాడించే వాడితో జీవితాంతం ఉండడం నాకు నచ్చదు. అందులో కిక్కేముంటుంది? అప్పుడప్పుడు చిన్న గొడవలు ఉంటేనే బంధంలో ప్రాణం ఉంటుంది అంది అవంతిక. అనిరుద్ధ్ ఆమె వైపు లోతుగా చూశాడు. అనిరుద్ధ్ చూపులు తట్టుకోలేక గుండె వేగం ఎక్కువైపోవడంతో అవంతిక కళ్ళు కిందకు దించుకుంది. మీకు బుద్ధిగా ఉండి చెప్పిన మాట వినేవాళ్ళు కావాలంటే వెతుక్కోండి, నేనేమీ ఆపను. నా జీవితంలో ప్రేమ కంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి అని అవంతిక అంది. నేనేమీ అనలేదు, నువ్వు ఎక్కువ ఆలోచించకు అని విసుగ్గా అన్నాడు అనిరుద్ధ్. అవంతిక వాటర్ బాటిల్ మూత తీసి మళ్ళీ కొంచెం నీళ్లు తాగింది. మా అమ్మని ఇలా పిలిచి వంట చేయించడం కొంచెం ఎక్కువ అనిపించట్లేదా? ఆమె ఏమైనా పని మనిషా? నేను ఆమె స్థానంలో ఉంటే కోప్పడేదాన్ని అంది అవంతిక సనుగుతూ. నువ్వింకా తల్లివి కాలేదు అవంతిక, అందుకే మీ అమ్మ మనసు నీకు అర్థం కావట్లేదు అని అనిరుద్ధ్ అన్నాడు. సుజాత గారు ఏమీ కోపడరని అనిరుద్ధ్ ఉద్దేశం. కానీ ఆ మాటలు అవంతిక గుండెను గాయం చేస్తాయని అతనికి తెలియదు. నేను తల్లిని కావాలని అనుకోవట్లేదా ఏంటి? మీరేగా నన్ను వద్దంది అంది అవంతిక ఎర్రబడిన కళ్ళతో. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి అనిరుద్ధు తనెంత పెద్ద తప్పు మాట్లాడాడో గ్రహించాడు. ఏదో చెప్పడానికి పెదవులు కదిపాడు, కానీ మాటలు రాలేదు. మీ డిప్రెషన్ వల్లే పిల్లలను వద్దనుకుంటున్నారా అని కాసేపు నిశ్శబ్దం తర్వాత మెల్లగా అడిగింది అవంతిక. డిప్రెషన్ ఉన్నంత మాత్రాన పిల్లలకు ఏమీ కాదు. చెకప్పుల్లో ఏమైనా తేడా ఉంటే డాక్టర్లే వద్దని చెప్తారు. బిడ్డ పుట్టాలా వద్దా అని నిర్ణయించే హక్కు మీకు లేదు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.